హాయ్ అండి, నేను సిఏ మిత్ర. వెల్కమ్ టు మై ఛానల్ టికెట్రీ. టుడే చాప్టర్ డిపాజిట్స్. డిపాజిట్స్ చాప్టర్ అసలు ఏంటంటే కాన్సెప్ట్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. What is meant by deposits? Meaning of deposits. Deposits definition section 2 subsection 31. Deposits includes, it is a extensive definition. Okay, deposit includes any receipt of money by way of deposit or a loan in any other form by a company, but does not include such categories of amount as may be prescribed in consultation with RBI. Deposits may be secured or unsecured. Deposits have a tenure. They must be repaid upon maturity of the tenure. డిపాజిట్ అంటే ఒక కంపెనీ అనేది అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంది. ఎలా అంటే ఏ విధంగా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బై వే ఆఫ్ డిపాజిట్ గాన, లోన్ గాను ఎనీ అదర్ ఫామ్, ఏదైనా ఒక ఫామ్లో. కానీ దాంట్లో ఏమి ఇంక్లూడ్ అవ్వవు, ఏది కన్సిడర్ చెయ్యము డిపాజిట్గా అనేది మనకి వాళ్ళు అమౌంట్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ డిపాజిట్ ఆర్ ఎక్స్క్లూషన్స్ ఫ్రమ్ డిపాజిట్ అని చెప్పి యాజ్ పర్ రూల్ 2 subsection 1 subclause C ఆఫ్ కంపెనీస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ రూల్స్ 2014లో చెప్పారు. అది మన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎనీ రిసిప్ట్ ఆఫ్ మనీ బై వే ఆఫ్ డిపాజిట్ ఆర్ లోన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్ బై ఎ కంపెనీ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ సచ్ కేటగిరీస్ ఆఫ్ అమౌంట్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద ఆర్బీఐ. ఓకే, డిపాజిట్స్ అనేవి సెక్యూర్డ్ ఉంటాయి, అన్సెక్యూర్డ్ ఉంటాయి. అండ్ డిపాజిట్కి ఒక టెన్యూర్ అనేది ఉంటుంది. డిపాజిట్స్ హ్యావ్ ఎ టెన్యూర్. దే మస్ట్ బి రీపెయిడ్ అపాన్ మెచ్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్. ఎప్పుడైతే ఆ టెన్యూర్ అయిపోతుందో ఆ మెచ్యూరిటీ డేట్ కదా మనం పే చేసేయాలి. కంపెనీ అనేది డిపాజిట్స్ అమౌంట్ ఎవరైతే డిపాజిట్ చేస్తారో అమౌంట్ అనేది ఒక టెన్యూర్ అనేది అయిపోయిన తర్వాత వాళ్ళ అమౌంట్ అనేది రీపే చేసేయాలి. సో అంతవరకు వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటారు. సో ఇది డిపాజిట్ డెఫినేషన్ సెక్షన్ 2 subsection 31. ఓకే, ఒక కంపెనీ అనేది డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఎవరి దగ్గర నుండి అంటే, కంపెనీస్ అనేవి 2 types కదా, పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. ఇఫ్ ఇన్ కేస్ పబ్లిక్ కంపెనీ అయితే దాంట్లో 2 types ఉంటాయి, ఎలిజిబుల్ కంపెనీస్, అదర్ కంపెనీస్. ఎలిజిబుల్ కంపెనీస్ అనేవి ఫ్రమ్ మెంబర్స్ నుండి, ఫ్రమ్ పబ్లిక్ నుండి వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు డిపాజిట్స్ని. పబ్లిక్ కంపెనీ ఇంకా అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు మెంబర్స్ నుంచి మాత్రమే యాక్సెప్ట్ చేయగలరు. అంటే ఎలిజిబుల్ కంపెనీస్ అయితే మెంబర్స్ నుండి యాక్సెప్ట్ చేయొచ్చు, పబ్లిక్ నుండి యాక్సెప్ట్ చేయొచ్చు. అదర్ కంపెనీస్ అంటే ఎలిజిబుల్ కంపెనీస్ కానివి, అవి మెంబర్స్ నుండి మాత్రమే యాక్సెప్ట్ చేయొచ్చు. అదే ప్రైవేట్ కంపెనీస్ అయితే పబ్లిక్ నుండి యాక్సెప్ట్ చేయలేరు, మెంబర్స్ నుండి మాత్రమే యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ ఎ డిపాజిటర్? అసలు డిపాజిటర్ అంటే ఎవరు అంటే, ఎనీ మెంబర్ ఆఫ్ ఎ ప్రైవేట్ ఆర్ ఎ పబ్లిక్ కంపెనీ హూ హ్యాస్ డిపాజిటెడ్ మనీ. ఎనీ మెంబర్ ఆఫ్ ఎ ప్రైవేట్ ఆర్ ఎ పబ్లిక్ కంపెనీ హూ హ్యాస్ డిపాజిటెడ్ మనీ విత్ హిస్ కంపెనీ ఈజ్ ఎ డిపాజిటర్. ఆర్ ఎనీ పర్సన్ ఈవెన్ ఇఫ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద కంపెనీ హూ హ్యాస్ డిపాజిటెడ్ మనీ విత్ ది పబ్లిక్ కంపెనీ ఈజ్ ఆల్సో ఏ డిపాజిటర్. ప్రైవేట్ కంపెనీలోనూ పబ్లిక్ కంపెనీలో ఏమైనా మెంబర్ ఉంటారు కదా, అతను ఆ కంపెనీలో డిపాజిట్ చేసిన డిపాజిటర్ అంటారు. ఆ కంపెనీలో నేను మెంబర్ని కాను, నేను నార్మల్ పర్సన్ని అయినా నువ్వు డిపాజిట్ చేసినా నిన్ను డిపాజిటర్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్, ఎగ్జామ్టెడ్ కంపెనీ. ఈ కంపెనీస్ ఈ చాప్టర్లో చెప్పినట్లు చేస్తే వాటిని డిపాజిట్స్ అని అన్నాం. లైక్ ఎలా అంటే, నో కంపెనీ షెల్, ఏ కంపెనీ కూడా ఈ కంపెనీలో చెప్పినట్టు చేస్తేనే ఇలా చేయాలి, లేకుంటే అది డిపాజిట్గా ట్రీట్ చేయదు, అది చేయకూడదు. నో కంపెనీ షెల్ ఇన్వైట్ ఆర్ యాక్సెప్ట్, ఇలా కాకుండా ఈ చాప్టర్ ప్రకారం కాకుండా ఇంక ఏ విధంగానూ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకూడదు. కానీ దెర్ ఇస్ ఎక్సెప్షన్, ఈ కంపెనీస్ చేయొచ్చు. సి, నో కంపెనీ షెల్ ఇన్వైట్, accept or renew deposits from the public except in a manner provided under this chapter of the act. సో ఎక్సెప్షన్, ఏ కంపెనీస్ ఎక్సెప్షన్ అంటే దీని ప్రకారం డిపాజిట్ చాప్టర్ ప్రకారం కాకుండా మేము డిపాజిట్ ఈ రకంగా ఫాలో కాకుండా, ఈ రూల్స్ ఫాలో అవ్వకుండా ఎలానే చేయొచ్చు అంటే, నువ్వు చేయకూడదు, ఈ కంపెనీస్ చేయొచ్చు. కానీ ఈ కంపెనీస్కి వాళ్ళ రూల్స్ ఫాలో అవుతాయి కాబట్టి ఇవి ఫాలో అవ్వకపోయినా పర్లేదు అని చెప్పారు. సో ఇవేంటంటే, బ్యాంకింగ్ కంపెనీ డిపాజిట్ చాప్టర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ రూల్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అది, లైక్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడం. సో వాళ్ళని ఇప్పుడు వెళ్ళి మనం డిపాజిట్స్ చాప్టర్ ఫాలో అవ్వట్లేదా అంటే తప్పు. There are exceptions. Banking company, NBFC as defined in the RBI Act, housing financing company, such other company as the central government may specified after consultation with the RBI. See, no company shall invite, accept or renew deposits from the public except in a manner provided under this chapter of the Act.
So the mentioned companies are exempted from the deposit provisions. Deposit provisions are meant to regulate acceptance of deposits by non-banking, non-financial companies. ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీస్కి వీటికి కాదు, ఏవైతే నాన్ బ్యాంకింగ్ నాన్ ఫినాన్షియల్ ఉంటాయో అవి వాటి కోసం ఈ డిపాజిట్స్ చాప్టర్. ఓకే, ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ కంపెనీస్ ఎక్సెట్రా లైక్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ మనము డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చని చెప్పాం కదా, మెంబర్స్ నుండి యాక్సెప్ట్ చేయొచ్చు, పబ్లిక్ కంపెనీస్ నుంచి యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ ఫ్రమ్ మెంబర్స్ నుండి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే ఏంటి ప్రొసీజర్, అసలు ఇలాగా సరే మెంబర్స్ అన్నారు, కంపెనీలో ఉండే మెంబర్స్ వాళ్ళ దగ్గర డిపాజిట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. సి వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే, మీరు డిపాజిట్స్ అనేది మెంబర్స్ నుండి యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు పాస్ you need to pass a resolution at general meeting of members. See, resolution to be passed at a general meeting of members. Resolution అనేది పాస్ చేయాలి జనరల్ మీటింగ్లో. అండ్ యూ హ్యావ్ టు మీరు ఇష్యూ చేయాలి. ఇష్యూయింగ్ ఏ సర్క్యులర్ టు ద మెంబర్స్కి మీరు ఇష్యూ చేయాలి ఒక సర్క్యులర్ అనేది. కంపెనీ షల్ ఇష్యూ ఏ సర్క్యులర్ టు ఆల్ ద మెంబర్స్ ఇన్ ఫామ్ నంబర్ DPT1 డిపాజిట్ DPT1. ఓకే, ఏ మోడ్లో నేను ఇష్యూ చేయాలి సర్క్యులర్ మెంబర్స్కి అంటే, బై రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ, ఆర్ బై స్పీడ్ పోస్ట్, ఆర్ బై ఎలక్ట్రానిక్ మోడ్. ఈ 3 మోడ్స్లో ఏదో ఒక మోడ్లో మీరు ఇష్యూ చేయొచ్చు సర్క్యులర్ అనేది. ఓకే, మెంబర్స్కి. వాట్ విల్ బి ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్క్యులర్ ఇచ్చేసాము అనే ఎఫెక్టివ్ డేట్ ఇక్కడ నుండి కౌంట్ అవుతుంది అంటారు కదా. ఆ ఎఫెక్టివ్ డేట్ ఏంటి అంటే, డేట్ ఆన్ విచ్ ద సర్క్యులర్ వాజ్ డిస్పాచ్. అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనము ఇప్పుడు సపోజ్ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేసాం, అది ఎప్పుడైతే పోస్ట్ ఆఫీస్ నుండి డిస్పాచ్ అంటే లైక్ ట్రాన్సిట్ అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యిందో, ఆ డెస్టినేషన్ ఎక్కడైతే ఊరి పేరు రాసాం ఆ డిస్పాచ్ అయ్యిందో, దట్ ఈ ద డేట్ ఆన్ విచ్ ద సర్క్యులర్ వాజ్ డిస్పాచ్డ్, అది అక్కడ నుండి అది ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద సర్క్యులర్. సి అండ్ కంటెంట్స్ ఏముండాలి ఆ సర్క్యులర్లో, ఏం కంటెంట్స్ ఉండాలంటే, ద సర్క్యులర్ షెల్ కంటైన్ ఏ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ అనేది ఉండాలి. దాంట్లో ఏం ఉండాలంటే ఒక స్టేట్మెంట్. అది ఏం చూపించాలంటే, కంపెనీస్ ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి, క్రెడిట్ రేటింగ్ ఏంటి, టోటల్ నంబర్ ఆఫ్ డిపాజిటర్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ డిపాజిటర్స్, అమౌంట్ డ్యూ ఏదైనా ఉందా, అమౌంట్ డ్యూ టువర్డ్స్ డిపాజిట్స్, అమౌంట్ డ్యూ ఏదైనా ఉందా రిలేటెడ్ టు డిపాజిట్స్. అంటే ప్రీవియస్ డిపాజిట్స్ ఉంటాయి కదా, విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ డిపాజిట్స్ యాక్సెప్టెడ్ బై ద కంపెనీ, లైక్ దానికి సంబంధించి దీనిలో ఏం కంటెంట్స్ ఉండాలి. ద సర్క్యులర్ షెల్ కంటైన్ ఏ స్టేట్మెంట్ షోయింగ్ కంపెనీస్ ఫినాన్షియల్ పొజిషన్, క్రెడిట్ రేటింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ డిపాజిటర్స్, అమౌంట్ డ్యూ టువర్డ్స్ డిపాజిటర్స్. నెక్స్ట్, పబ్లికేషన్ ఆఫ్ ద సర్క్యులర్ అనేదాన్ని మనం పబ్లిష్ చేయాలి. ఎలా అంటే, దట్ సర్క్యులర్ టు బీ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఏ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి. అండ్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ ఇన్ ఏ వర్నాక్యులర్ న్యూస్ పేపర్. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఏదో ఒక ఊరు అనుకుందాం, ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏ లాంగ్వేజ్ వర్నాక్యులర్ న్యూస్ పేపర్ అంటే తెలుగు లైక్ దట్. లేకుంటే శ్రీకాళహస్తిలో తెలుగు అందరూ యూజ్ చేస్తారు. అక్కడ ఏది పాపులర్గా, ఏది వైడ్ సర్క్యులేషన్ ఉందో వర్నాక్యులర్ న్యూస్, ఆ పేపర్ అనేదానికి మనం ఎక్కువ ఆ పేపర్లో మనం ఇష్యూ చేయాలి. ఆ సర్క్యులర్ని పబ్లిష్ చేయాల్సిన ఆ పేపర్లో. ద సర్క్యులర్ ఈ టు బి పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఏ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ ఇన్ ఏ వర్నాక్యులర్ న్యూస్ పేపర్ హ్యావింగ్ వైడ్ సర్క్యులేషన్ ఇన్ ద స్టేట్ వేర్ ఆర్ఓ ఈజ్ సిచ్యువేటెడ్. ఎక్కడైతే రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడైతే మన కంపెనీ ఎక్కడైతే ఉందో ఆ స్టేట్లో మనం పబ్లిష్ చేయాలి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ ఇన్ వర్నాక్యులర్ న్యూస్ పేపర్ హ్యావింగ్ వైడ్ సర్క్యులేషన్ ఇన్ ద స్టేట్ వేర్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఇస్ సిచ్యువేటెడ్. అండ్ సరే పబ్లిష్ చేసేసాము సర్క్యులర్, దాని వ్యాలిడిటీ ఎప్పటి వరకు, ఎంతవరకు అది వ్యాలిడ్ అంటే మొత్తం ఎన్నో ఏళ్ళకి ఇదే వ్యాలిడ్ అంటే కాదు, ఒక వ్యాలిడిటీ పీరియడ్ అనేది ఉంది. వ్యాలిడిటీ ఆఫ్ ద సర్క్యులర్ విల్ బీ వ్యాలిడ్ అప్ టు ఎర్లియర్ ఆఫ్. దీనిలో ఫస్ట్ ఏది వస్తే అది 3 పాయింట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ ఏది వస్తే అది ఎర్లియర్ ఆఫ్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఇష్యూడ్. ఏ ఇయర్లో అయితే ఇష్యూ అయిందో ఆ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఎప్పుడైతుందో అక్కడ నుండి వితిన్ 6 months కౌంట్ చేసుకోవాలి. అదొక పీరియడ్. ఇంకో పీరియడ్, ద డేట్ ఆన్ విచ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ laid before the company at the AGM. If no AGM has been held, the last day on which the AGM should have been held
ఫస్ట్ వచ్చేసి 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఇష్యూడ్. ఏ ఇయర్లో అయితే ఇష్యూ చేసామో ఆ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి వితిన్ అక్కడ నుండి 6 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద 6 months అది కౌంట్ చేసుకుని ఆ పీరియడ్ ఎప్పుడైతే డేట్ ఆన్ విచ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ లైట్ బిఫోర్ ద కంపెనీ అంటే ఏజిఎంలో ఎప్పుడైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది చూపించామో ఆ డేట్ ఇఫ్ ఇన్ కేస్ ఏజిఎం కండక్ట్ అవ్వలేదు అంటే ఏజిఎం ఏ డేట్ లోపల కండక్ట్ చేసి ఉండాలి. ద లాస్ట్ డే ఆన్ విచ్ ద ఏజిఎం ఆ డేట్ ఎర్లియర్ ఆఫ్ 3 ఏదో ఒకటి తీసుకుంటే ఎర్లియర్ ఏదో వచ్చిందో దట్ ఈస్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ద సర్క్యులర్. ఓకే, auditor certificate is required. The auditor certificate to the circular statutory auditor certificate should be attached. ఒక సర్క్యులర్కి స్టాట్యుటరీ ఆడిటర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అటాచ్ చేసి మనం దాన్ని పబ్లిష్ చేయాలి. ద కంపెనీ హ్యాస్ అది ఏముండాలి ఆ ఆడిటర్ సర్టిఫికేట్లో ఏముండాలి అంటే కంపెనీ హ్యాస్ నాట్ డిఫాల్టెడ్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కంపెనీ అనేది డిఫాల్ట్ అవ్వలేదు అంటే డిపాజిట్స్ పే చేయకుండా అంటే మెచ్యూర్ అయిన డిపాజిట్స్ని పే చేయకుండా ఉండడం ఆర్ ఇంట్రెస్ట్ పే చేయకుండా ఉండడం అలాంటిది ఏం చేయలేదు. If the company has defaulted, company had made good the default and 5 years have lapsed and 5 years have lapsed since the date of making good the default. సరే, ఒకవేళ చేసుంటే డిఫాల్ట్ చేసింది అన్నప్పుడు ఆడిటర్ ఏం చెప్పాలంటే డిఫాల్ట్ చేసింది దాన్ని గుడ్ చేసేసారు అంటే దాన్ని క్లియర్ చేసేసారు, సార్ట్అవుట్ చేసేసిన రోజు నుండి అక్కడ నుండి 5 years ల్యాబ్స్ కూడా అయిపోయింది, 5 years అయిపోయింది అండ్ మేడ్ గుడ్ ద డిఫాల్ట్ అండ్ 5 years హ్యావ్ ల్యాప్స్డ్ 5 years అయిపోయింది సిన్స్ ద డేట్ ఆఫ్ మేకింగ్ గుడ్ ద డిఫాల్ట్ అయిపోయింది అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ఆడిటర్ సర్టిఫికేట్ దట్ షుడ్ బి అటాచ్డ్ టు ద సర్క్యులర్ అనమాట. సర్క్యులర్ షెల్ బి ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద బోర్డ్. ఎలా ఇష్యూ చేయాలి, ఎవరి నేమ్ మీద ఇష్యూ చేయాలంటే ఇన్ ద నేమ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, ఫ్రెష్ సర్క్యులర్ షెల్ బి ఇష్యూడ్ ఈచ్ ఫినాన్షియల్ ఇయర్ ఫర్ ఇన్వైటింగ్ డిపాజిట్స్ డ్యూరింగ్ దట్ ఇయర్. ప్రతి డిపాజిట్స్ని ఇన్వైట్ చేసే ప్రతిసారి ఫ్రెష్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఫ్రెష్ సర్క్యులర్ షెల్ బి ఇష్యూడ్ ఇన్ ఈచ్ ఫినాన్షియల్ ఇయర్ ఫర్ ఇన్వైటింగ్ డిపాజిట్స్ డ్యూరింగ్ దట్ ఇయర్. సో అండ్ కాపీ ఆఫ్ ద సర్క్యులర్ ప్లస్ స్టేట్మెంట్ కాపీ ఆఫ్ ద సర్క్యులర్ అండ్ కంటెంట్స్ ఏవైతే చెప్పాను కదా, కంపెనీస్ ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి, క్రెడిట్ రేటింగ్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఏంటి, ఇవన్నీ రాసినాం కదా. అది ద కాపీ ఆఫ్ ద సర్క్యులర్ అండ్ ద స్టేట్మెంట్ ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది ప్లస్ స్టేట్మెంట్ టు బి ఫైల్డ్ విత్ ద ఆర్ఓసితో ఫైల్ చేయాలి విత్ ఇన్ 30 days బిఫోర్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్క్యులర్ని ఇష్యూ చేసేదానికంటే ముందే 30 days ముందే బిఫోర్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద సర్క్యులర్ కాపీ ఆఫ్ సర్క్యులర్ ప్లస్ స్టేట్మెంట్ టు బి ఫైల్డ్ విత్ ద ఆర్ఓసి విత్ ఇన్ 30 days. ఓకే, సెక్యూరింగ్ డిపాజిట్స్ అంటే ఏమంటారు, అన్సెక్యూర్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి? సెక్యూరింగ్ డిపాజిట్స్ అంటే కంపెనీ షెల్ సెక్యూర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్. ఒక కంపెనీ అనేది డిపాజిట్స్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంది కదా, ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేదాన్ని ఆ ఇంట్రెస్ట్ అనేదాన్ని ఖచ్చితంగా అది సెక్యూర్గా చేస్తాం. అంటే దేనిపైన దాని ఆ అమౌంట్ తీసుకున్న దాన్ని దేనిపైన యూజ్ చేసి ఉండాలి. అది సెక్యూర్ అని క్రియేట్ అయింది. అంటే లైక్ ఏ కంపెనీ షెల్ సెక్యూర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్ ఇట్ షెల్ క్రియేట్ ఏ చార్జ్ అండ్ కంపెనీస్ అసెట్ ఫర్ దిస్ పర్పస్. సో ఈ అమౌంట్ ఇలా రీపేమెంట్ పర్పస్ కోసం ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం ఇది దేనిపైన ఖర్చు పెట్టిన ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో డిపాజిట్ అమౌంట్ని దేనిపైన ఖర్చు పెట్టినాడు ఛార్జ్ చేసి ఉండాలి. అదర్వైజ్ డిపాజిట్స్ విల్ బి కాల్డ్ అన్సెక్యూర్డ్ డిపాజిట్స్. కంపెనీ అసెట్స్ పైన అది ఇన్వెస్ట్ చేయలేదు, దానిపైన యూజ్ చేయలేదు అన్నప్పుడు that will be treated as unsecured deposits and shall be so quoted in every circular form advertisement relating to invitation or acceptance of deposits. ప్రతి దాంట్లో ఈ అన్సెక్యూర్డ్ డిపాజిట్స్ ఏవైతే ప్రతి సర్క్యులర్లో చూపిస్తాం, ఫామ్లో అడ్వర్టైజ్మెంట్లో కోట్ చేస్తాం. అంటే ఎవ్రీ సర్క్యులర్లో ఫామ్లో అడ్వర్టైజ్మెంట్లో రిలేటింగ్ టు ఇన్విటేషన్ ఆర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్ దాంట్లో చూపిస్తాం. అండ్ ఇఫ్ దెర్ ఆర్ పార్ట్లీ సెక్యూర్డ్ అంటే ఉంది అమౌంట్ హాఫ్ కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇట్లా, ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఆర్ పార్ట్లీ సెక్యూర్డ్ డిపాజిట్ దే విల్ బీ కన్సిడర్డ్ as అన్సెక్యూర్డ్. మీరు హాఫ్ ఛార్జ్ చేస్తున్నా సరే అది అన్సెక్యూర్డ్గానే కన్సిడర్ చేయాలి. ఫుల్ అమౌంట్ ఛార్జ్ ఫుల్ అయితేనే దట్ విల్ బి ట్రీటెడ్ as సెక్యూర్డ్ డిపాజిట్స్. హాఫ్ అట్లా అయితే మాత్రం అన్సెక్యూర్డ్గానే తీసుకుంటాం. ఏమి చేయలేదన్నా కూడా అన్సెక్యూర్డ్ డిపాజిట్గానే ట్రీట్ చేయాలి. అండ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ ఒక అంటే ఏమైనా లిమిట్ ఉందా, డిపాజిట్స్ అమౌంట్ తీసుకునేదానికి ఏదైనా లిమిట్ ఉందా అంటే is there a maximum limit on such deposits అంటే yes, such deposits plus outstanding deposits
outstanding deposits on date of acceptance or renewal should be that ఈ అమౌంట్ ఏవైతే ఉన్నాయో దట్ షుడ్ బి సి సచ్ డిపాజిట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ డిపాజిట్స్ అండ్ అదర్ అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ ఆన్ డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ రెన్యువల్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35% ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం 35% కంటే తక్కువే ఉండాలి. వీటన్నిటిపైన యాడ్ చేసుకుని దానిపైన 35% కంటే లెస్ దాన్ ఉండాలి. ఈ డిపాజిట్స్ అనేవి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35%. ఈఫ్ ఇన్ కేస్ ఇట్స్ ఎ ప్రైవేట్ కంపెనీ అయితే 100% లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% ఉండాలి ఈ డిపాజిట్స్ అనేవి. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఇస్ ఎలిజిబుల్ కంపెనీ 10%. ఇది ఈ పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రమ్ మెంబర్స్ ఉండి వీఆర్ యాక్సెప్టింగ్ డిపాజిట్ ఫ్రమ్ మెంబర్స్. అప్పుడు మిగతా కంపెనీస్ ప్రైవేట్ కాదు ఎలిజిబుల్ కంపెనీ కాకపోతే 35% లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35%. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఇస్ ఎ ప్రైవేట్ కంపెనీ అంటే ఆ డిపాజిట్స్ అనేది ఎంత ఉన్నాయంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100%. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఎలిజిబుల్ కంపెనీ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10%. డీటెయిల్స్ ఆఫ్ ద మనీ యాక్సెప్టెడ్ బై ద కంపెనీ యాజ్ డిపాజిట్ ఏదైతే డిపాజిట్గా కంపెనీ యాక్సెప్ట్ చేసిందో అది ఆర్ఓసితో మనం ఫైల్ చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ మనీ యాక్సెప్టెడ్ బై ద కంపెనీ యాజ్ డిపాజిట్ టు బి ఫైల్డ్ విత్ ద ఆర్ఓసి. ఓకే, ఈ లిమిట్స్ అనేవి ఉన్నాయి కదా, లిమిట్ ఆఫ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిపాజిట్ ఫ్రమ్ మెంబర్స్ నాట్ అప్లికబుల్. ఇవి దేనికి అప్లికబుల్ అంటే ప్రైవేట్ కంపెనీకి అప్లికబుల్. అన్ని ప్రైవేట్ కంపెనీ కంటే కాదు. ద లిమిట్ ఆన్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిపాజిట్ దట్ కెన్ బి యాక్సెప్టెడ్ ఫ్రమ్ మెంబర్స్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ప్రైవేట్ కంపెనీ విచ్ ఫాల్ ఇన్ సమ్ కేటగిరీస్. సమ్ 2 ఇచ్చున్నారండి లిమిట్స్. ఆ లిమిట్స్లో వచ్చుంటే వాళ్ళకి లిమిట్ అనేది ఉండదు. దేనికంటే ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఇస్ ఎ స్టార్టప్ కంపెనీకి ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుండి అక్కడ నుండి ఫర్ 10 years వరకు లిమిట్ అనేది లేదు. డిపాజిట్స్ లిమిట్ అనేది ఏమాత్రం వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ విచ్ ఈస్ నాట్ ఏదైతే అసోసియేట్ కంపెనీ కాదు, సబ్సిడరీ కంపెనీ కాదు, ఒక కంపెనీకి నేను ఒక అసోసియేట్ కంపెనీని కాను, సబ్సిడరీ కంపెనీని కాదన్నప్పుడు నీ బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ప్లస్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్లస్ అదర్ బాడీ కార్పొరేట్స్ అనేవి లెస్ దాన్ 2 times ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ₹50 crores విచ్ ఎవర్ ఇస్ లోయర్ ఇలా ఉన్నట్లయితే అండ్ నాట్ డిఫాల్టెడ్, నువ్వు దేంట్లో డిఫాల్ట్ అవ్వలేదు. లైక్ దేంట్లో అంటే ప్రీపేమెంట్ ఆఫ్ సబ్సిస్టింగ్ బారోయింగ్స్ ఏవైతే తీసుకున్నా వాటి పే చేయడంలో డిఫాల్ట్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు నీకు లిమిట్స్ అనేవి అప్లికబుల్ అవ్వవు. నువ్వు ఎంతైనా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీలో నువ్వు ఫాల్ అయి ఉంటే, ఈ కేటగిరీలో నువ్వు ఉన్నట్లు అయి ఉంటే నీకు ఈ డిపాజిట్స్ లిమిట్ అనేది అప్లికబుల్ అవ్వదు. బట్ సచ్ కంపెనీస్ షెల్ ఫైల్, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో స్టార్టప్ అండ్ నాట్ అన్ అసోసియేట్ ఆర్ సబ్సిడరీ కంపెనీ అన్నాను కదా, సచ్ కంపెనీస్ షెల్ ఫైల్ డీటెయిల్స్ ఆఫ్ మనీస్ యాక్సెప్టెడ్ విత్ ఆర్ఓసి. ఏం చేసినా సరే వెళ్ళి ఆర్ఓసి చెప్పాలి, ఇది చేసినా అది చేసినా అని. ఓకే, అప్డేట్ ఇస్తూ ఉండాలి. అండ్ సమ్ పాయింట్స్ ద అబవ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు సర్క్యులర్ గురించి చెప్పాను కదా, ఇది ఇష్యూ చేయాలి అండ్ ఆర్ఓసితో ఫైలింగ్ విత్ ఆర్ఓసి లైక్ ఇన్ని డేస్లో ఫైలింగ్, 30 daysలో ఫైలింగ్ చేయాలి. అది మళ్ళీ డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అకౌంట్ నేను ఇంకా చెప్తాను. డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అకౌంట్ అండ్ సర్టిఫికేషన్ యాజ్ టు నో డిఫాల్ట్ వాస్ కమిటెడ్ ఆర్ నాట్ అప్లికబుల్ టు ప్రైవేట్ కంపెనీస్కి అప్లికబుల్ అవ్వవు. ఏవి సర్క్యులర్, ఫైలింగ్ విత్ ఆర్ఓసి, డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అకౌంట్, సర్టిఫికేషన్ యాజ్ నో డిఫాల్ట్ వాస్ కమిటెడ్. ఏ ప్రైవేట్ కంపెనీస్కి నాట్ అప్లికబుల్ అంటే విచ్ యాక్సెప్ట్స్ మనీ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్, ఏదైతే ఏ కంపెనీతో యాక్సెప్ట్ చేస్తుందో మనీ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ అండ్ సెక్యూరిటీస్ ప్రీమియం. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఇస్ స్టార్టప్ అయ్యి ఉండి వాళ్ళ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుండి ఫర్ 5 years వరకు వీళ్ళకి ఇవేం అవసరం లేదు. అక్కడ ముందు చెప్పిన దాంట్లో లిమిట్ అనేది ఉండదు ఫర్ అప్ టు 10 years. ఇది వచ్చి అప్ టు 5 years వరకు సర్క్యులర్ ఇవేమీ ఉండవని. నెక్స్ట్ విచ్ ఇస్ నాట్ అన్ అసోసియేట్ కంపెనీ ఆర్ సబ్సిడరీ ఆఫ్ అనదర్ కంపెనీ అండ్ అయి ఉండాలి. ఇంకో కండిషన్ బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ప్లస్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ అదర్ బాడీ కార్పొరేట్స్ లెస్ దాన్ 2 times paid up share capital ₹50 crores or whichever is lower and not defaulted in repayment of subsisting borrowings. But such companies shall file details of monies accepted with ROC. ఇక్కడ కూడా ఆర్ఓసికి చెప్పాలి, అది ఓకే. సో దీంతో యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్ ఫ్రమ్ మెంబర్స్ అయిపోయింది. సో నౌ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్ ఫ్రమ్ పబ్లిక్ నుండి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం.
ఎవరు పబ్లిక్ నుండి యాక్సెప్ట్ చేయొచ్చు డిపాజిట్స్ అంటే ఓన్లీ ఎలిజిబుల్ కంపెనీస్. సరే అప్పటి నుంచి ఎలిజిబుల్ కంపెనీ 10% అదని దొబ్బుతున్నావు. అసలు ఏంటి ఎలిజిబుల్ కంపెనీ అంటే పబ్లిక్ కంపెనీ, అదొక పబ్లిక్ కంపెనీ. దాని నెట్వర్త్ ఎంత ఉంటుందంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 crores ఆర్ టర్నోవర్ ఈస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 crores. And they are obtained prior consent of the company in general meeting by special resolution. Actually ordinary resolution అనేది enough if the deposits are within section 181 subsection C limits లో ఉన్నట్లయితే, otherwise special resolution is needed. Okay, filed special resolution with ROC before inviting public for acceptance of deposits. ఎలిజిబుల్ కంపెనీ అంటే ఇది ఒక పబ్లిక్ కంపెనీ. దాని నెట్వర్క్ ఎంత ఉండాలంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 crores ఉండాలి, ఆర్ టర్న్ ఓవర్ వచ్చేసి మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 crores ఉండాలి. వాళ్ళ కన్సెంట్ తీసుకోండి. దే అబ్టైన్ ప్రయర్ కన్సెంట్ ఆఫ్ ద కంపెనీ ఇన్ జనరల్ మీటింగ్ బై స్పెషల్ రెజల్యూషన్. ఆర్డినరీ రెజల్యూషన్ ఎనఫ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ డిపాజిట్స్ అనేవి విత్ ఇన్ 180C సెక్షన్ 180 subsection 1 సబ్ క్లాస్ C లిమిట్స్లో ఉన్నట్లయితే, అదర్వైజ్ లిమిట్స్ క్రాస్ చేస్తున్నట్లయితే స్పెషల్ రెజల్యూషన్ కావాలి. లిమిట్స్లో ఉన్నట్లయితే ఆర్డినరీ రెజల్యూషన్, లిమిట్స్ క్రాస్ అయితే స్పెషల్ రెజల్యూషన్. ఆ స్పెషల్ రెజల్యూషన్ అయితే ఆర్ఓసీతో ఫైల్ చేయాలి. ఎప్పుడు అంటే బిఫోర్ ఇన్వైటింగ్ పబ్లిక్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్ టు బి అబ్టైన్డ్. ఎప్పుడైతే నువ్వు పబ్లిక్ నుండి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నావో నువ్వు క్రెడిట్ రేటింగ్ అనేది తీసుకోవాలి. క్రెడిట్ రేటింగ్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అంటే ఒక రికగ్నైజ్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నుండి నువ్వు క్రెడిట్ రేటింగ్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే టు ఎన్ష్యూర్ సేఫ్టీ, పబ్లిక్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద సేమ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్విటేషన్ ఆఫ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. నువ్వు ఇన్వైట్ చేసినా వాళ్ళకి అర్థమైంది క్రెడిట్ రేటింగ్ ఏంటి. నేను చెప్పాను కదా స్టేట్మెంట్లో క్రెడిట్ రేటింగ్ గురించి ఇచ్చుంటాం. టు ఎన్షూర్ సేఫ్టీ అంటే వీళ్ళు ఇస్తారు, వీళ్ళు డిఫాల్ట్ అవ్వలేదు, వీళ్ళకి మనకు అమౌంట్ మన డిపాజిట్స్ మనకి మెచ్యూర్ టైంకి ఇచ్చేస్తారు, ఓకే వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి వీళ్ళు రేటింగ్ ఇచ్చారన్నమాట. అలా సో వెన్ షుడ్ ద రేటింగ్ బి అప్టైన్, ఎప్పుడు తీసుకోవాలంటే ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ డిపాజిట్స్. ఆ టెన్యూర్ అయితే ఉందో పీరియడ్ అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. వెన్ షుడ్ ద రేటింగ్ బి అప్టైన్ ఇస్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ డిపాజిట్స్. మినిమం క్రెడిట్ రేటింగ్, మినిమం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ఆర్ స్పెసిఫైడ్ క్రెడిట్ రేటింగ్ ఫర్ ఫిక్స్డ్ డిపాజిట్స్. కాపీ ఆఫ్ ద మినిమం క్రెడిట్ రేటింగ్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకేనా, కాపీ ఆఫ్ ద క్రెడిట్ రేటింగ్ obtained to be sent to the ROC along with the returns of the deposit every year returns of the deposits తో పాటు మనం ROCకి కాపీ ఆఫ్ ద క్రెడిట్ రేటింగ్ అనేది కూడా సెండ్ చేయాలి, ఏదైతే అప్టైన్ తీసుకున్నామో దాన్ని. పబ్లిక్ నుండి మనం యాక్సెప్ట్ చేసేటప్పుడు సెక్యూర్ డిపాజిట్స్ అంటే ఏంటి, యాక్చువల్గా ఇంతకుముందు మెంబర్స్ నుంచి సెక్యూర్ డిపాజిట్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు పబ్లిక్ నుండి అయితే సెక్యూర్ డిపాజిట్స్ అంటే ద డిపాజిట్స్ మే బీ సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్. 2 types ఉంటాయి. ఇఫ్ సెక్యూర్డ్ అంటే charge shall be created on company's assets అంటే అదర్ దాన్ ఇంటాంజిబుల్ అసెట్స్ కాదు, అదర్ దాన్ ఇంటాంజిబుల్ అసెట్స్ విత్ ఇన్ 30 days ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసావో అక్కడ నుండి విత్ ఇన్ 30 days లోపల నువ్వు ఛార్జ్ అనేది క్రియేట్ చేస్తున్నావు. దేనిపైన? కంపెనీస్ అసెట్స్ పైన. ఆ కంపెనీస్ అసెట్స్ అంటే అన్నీ అంటే కాదు, టాంజిబుల్ అసెట్స్ కాదు, అదర్ దెన్ టాంజిబుల్ అసెట్స్ కాకుండా అదర్ దెన్ ఇంటాంజిబుల్ అసెట్స్ కాకుండా టాంజిబుల్ అసెట్స్ పైన నువ్వు ఛార్జ్ అనేది క్రియేట్ చేసి ఉండాలి. అండ్ దట్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ ట్రస్టీ ఫర్ ద డిపాజిట్స్. ఈ పబ్లిక్ ఎంటర్ అయ్యారు కదా, సో ఒక ట్రస్టీని పెట్టుకుంటారు అనమాట. ఓకేనా, టు బి క్రియేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ ట్రస్టీ ఫర్ ద డిపాజిటర్. ద ఛార్జ్ అమౌంట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ద ఛార్జ్ అమౌంట్ షుడ్ బి మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ యాక్సెప్టెడ్ ఇంట్రెస్ట్. డిపాజిట్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాటికంటే నువ్వు ఎంతైతే ఛార్జ్ క్రియేట్ చేసిండో అది ఎక్కువ ఉండాలి. సరే, ఛార్జ్ క్రియేట్ చేసింది అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ కంటే డిపాజిట్స్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ నువ్వే చెప్తున్నావు. ఎలా చెప్తావు అంటే అది ఎలా చెప్పాలంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ సబ్జెక్ట్ టు ఛార్జ్ షెల్ బి అసెస్డ్ బై ద రిజిస్టర్డ్ వాల్యూ ఉంటుంది కదా, అతను చెప్తారు అసెట్ యొక్క వాల్యూ ఏంటి. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ సబ్జెక్ట్ టు ఛార్జ్ షెల్ బి అసెస్డ్ బై ఏ రిజిస్టర్డ్ వాల్యూ. ఓకే, ఇంటాంజిబుల్ అసెట్స్ అనేవి నాట్ కన్సిడర్డ్. ఓకే, దేనిపైన ఛార్జ్ క్రియేట్ చేయొచ్చు అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ పైన కాదు, మిగతా రిమైనింగ్ దేనిపైన చేయొచ్చు. ఓకే, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ పబ్లిక్ నుండి తీసుకునేటప్పుడు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిపాజిట్స్ టాపిక్ ఏంటంటే ఇస్ దేర్ మ్యాక్సిమం లిమిట్ ఆన్ సచ్ డిపాజిట్స్ అంటే ఎస్ ఉంది. అక్కడ ఎలిజిబుల్ కంపెనీస్కి ఏం చెప్పాను అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఫ్రమ్ మెంబర్స్ అని చెప్పాను. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25%. ఎలిజిబుల్ కంపెనీస్ 25%. ఎక్కడ? పబ్లిక్.
అండ్ ఇక్కడ గవర్నమెంట్ నేను ఇంతకుముందు చెప్పాను 35% జస్ట్ నార్మల్ ప్రొవిజన్ అది. ఇక్కడ గవర్నమెంట్ కంపెనీస్ అయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35% ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం. ఇష్యూయింగ్ ఎ సర్క్యులర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. మనం సర్క్యులర్ ఇష్యూ చేసేస్తాం. ఎలా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ DPT-1 అని చెప్పి అందరికీ రిజిస్టర్డ్ పోస్ట్లో ఆ మోడ్లో పంపించేస్తాం. ఎందుకంటే మెంబర్స్కి కదా పంపించేదని చెప్పి అలా పంపించేస్తాము. జస్ట్ న్యూస్ పేపర్లో ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ పబ్లిక్కి ఇస్తున్నాం కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం అనమాట. ఇష్యూయింగ్ ఎ సర్క్యులర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ద ఎలిజిబుల్ కంపెనీ షెల్ ఇష్యూ ఎ సర్క్యులర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఫార్మ్ DPT-1. అక్కడ సర్క్యులర్ దగ్గర DPT-1, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ద్వారా DPT-1. Publication of advertisement to be published in English language in English newspaper and in vernacular language a vernacular newspaper having wide circulation in the state where RO is situated, also to be published in the company's website. Company's website లో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది పబ్లిష్ చేసి ఉండాలి. ఇఫ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఉన్నట్లయితే వెబ్సైట్ ఏమైనా ఉంటే దాంట్లో పబ్లిష్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ షెల్ బి ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సేమ్ as సర్క్యులర్. నెక్స్ట్ ఫ్రెష్ అడ్వర్టైజ్మెంట్ షెల్ బి ఇష్యూడ్ ఇన్ ఈచ్ ఫినాన్షియల్ ఫర్ ఇన్వైటింగ్ డిపాజిట్స్ డ్యూరింగ్ దట్ ఇయర్. సేమ్ కాపీ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ టు బి ఫైల్డ్ విత్ ద ROC విత్ ఇన్ 30 days బిఫోర్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఏదైతే కాపీ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి సైన్డ్ బై మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ హూ అప్రూవ్ ద అడ్వర్టైజ్మెంట్ ఆర్ బై దేర్ authorized agent. Validity of the advertisement same like circular lagane same. The advertisement will be valid up to the earlier of 6 months from the end of the financial year in which it is issued, date on which financial statements are laid before the company at the AGM. If no AGM has been held, the last day on which the AGM should have been held. What will be the date of issue of advertisement? Date of issue అంటే the date on which the advertisement appeared in the newspaper. Newspaperలో ఎప్పుడైతే అపియర్ అయిందో ఎప్పుడైతే ఇచ్చున్నామో that is the effective date, the date of issue of advertisement. కామన్ పాయింట్స్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ ఫ్రమ్ మెంబర్స్ అండ్ ఫ్రమ్ పబ్లిక్. కామన్ పాయింట్స్ ఉన్నాయి, రెండింటికి విడివిడిగా చెప్పాల్సిన రెండింటికి ఇదే అప్లికబుల్. అప్పుడు డిపాజిట్స్ అంటే ఒక టెన్యూర్ అనేది ఉంటుంది, ఒక పీరియడ్ అనేది ఉంటుంది, మెచ్యూరిటీ టైం ఉంటుంది కదా. సో టెన్యూర్ ఆఫ్ డిపాజిట్స్ అంటే మినిమం టెన్యూర్ ఎంత ఉండాలంటే 6 months. మినిమం టెన్యూర్ 6 months, మ్యాక్సిమం టెన్యూర్ 36 months. మినిమం 6 months, మ్యాక్సిమం టెన్యూర్ 36 months. పేయబుల్ ఆన్ డిమాండ్ పేయబుల్ అనేది prohibited. ఓకే, but there is a requirement like case like for short term requirement for short term requirements ki tenure period minimum ఎంత అంటే 6 months అన్నా కదా. ఇక్కడ some short term requirements కి tenure can be even less than 6 months ఉండొచ్చు, less than 6 months కూడా ఉండొచ్చు టెన్యూర్ అనేది. ఇఫ్ కండిషన్ ఏంటంటే ఎప్పుడు 6 months కంటే తక్కువ ఉండొచ్చు అంటే ఇఫ్ such deposits are less than or equal to 10% of paid up share capital plus free reserves plus securities premium and అలాగే ఆ మినిమం టెన్యూర్ 6 months కంటే తక్కువ ఉండొచ్చు అన్నాను కదా అని చెప్పి 1 week 1 day 2 months 1 month అలా ఉండకూడదు. ఆ మినిమం కూడా ఎంత ఉండాలంటే 3 months అయి ఉండాలి. ఆ మినిమం కూడా ఎంత ఉండాలంటే 3 months అయి ఉండాలి. ఓకే, ఫర్ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్కి టెన్యూర్ కెన్ బి ఈవెన్ లెస్ దాన్ 6 months ఇఫ్ సచ్ డిపాజిట్స్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం అండ్ మినిమం టెన్యూర్ ఇస్ 3 months. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు మీకు డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అకౌంట్ చెప్పాను కదా. డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అనే అకౌంట్ 2 marksకి ఎగ్జామ్లో అడిగాడు, ఇప్పటికి చాలాసార్లు అడిగాడు, చాలా ఇంపార్టెంట్. 2 marks. ఓకే, 38 వచ్చింది మార్క్స్, 40 వస్తే పాస్. అప్పుడు నీకు క్వశ్చన్ గుర్తొస్తుంది, అరే ఇది ఏంటో తెలుసుంటే బాగుండు, 40 వచ్చింటే పాస్ అయిపోయి ఉంటాను కదా ఈ ఒక్క పేపర్లో అని చెప్పి. సో ఓకే, జస్ట్ ఏది ఇగ్నోర్ చేయకండి. డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అకౌంట్. వాట్ ఈస్ డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అకౌంట్ అంటే ఈ ఇయర్లో మెచ్యూర్ అయిపోతాయి, లైక్ ఈ డిపాజిట్ని మనం రీపే చేసేయాలన్నప్పుడు అప్పుడు ఏంటంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20% ఆఫ్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ మెచ్యూరింగ్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20% ఏవైతే ఉన్నాయో దాంట్లో మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20% అమౌంట్ ఏదైతే ఉందో అది డిపాజిట్ చేయాలి. ఎక్కడ డిపాజిట్ చేయాలంటే ఒక షెడ్యూల్ బ్యాంక్లో మనకు ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో
ఒక షెడ్యూల్ బ్యాంక్ ఉండాలి, దానిలో ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో మనం దాన్ని డిపాజిట్ చేయాలి. ఏ అమౌంట్ డిపాజిట్ అంటే ఈ ఇయర్లో ఏవైతే మెచ్యూర్ అవుతున్నాయో ఆ అమౌంట్ ఏదైతే అమౌంట్ ఉందంటే ఆ టోటల్ అమౌంట్లో మోర్ దాన్ ఆర్ ఈక్వల్ 20% ఆఫ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలి. షెడ్యూల్ బ్యాంక్లో ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఆ సపరేట్ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఏంటి అంటే డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అకౌంట్. డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ అకౌంట్, రీపేమెంట్ చేయడానికే కదా. సో రిజర్వ్ అకౌంట్ ఎప్పుడు చేయాలి అంటే ఆన్ ఆర్ బిఫోర్ 30th April, ఆన్ ఆర్ బిఫోర్ 30th April చేయాలి. ద అమౌంట్ షెల్ నాట్ బి యూజ్డ్, ఆ అమౌంట్ యూజ్ చేయకూడదు దేనికి, బై ద కంపెనీ ఫర్ ఎనీ పర్పస్, ఏ పర్పస్కి యూజ్ చేయకూడదు. దేనికి తప్ప అంటే రీపేమెంట్, ఆ డిపాజిట్ నువ్వు ఎందుకు అకౌంట్లో పెట్టావు, రీపేమెంట్ చేయడానికే కదా, దానికి తప్ప నువ్వు ఆ అకౌంట్లో ఉండే అమౌంట్ దేనికి యూజ్ చేయకూడదు. ఆ కంపెనీ ఆ అమౌంట్ని దేనికి యూజ్ చేయకూడదు, రీపేమెంట్ చేయడానికి తప్ప. ఓకే. మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ బ్రోకరేజ్ ఎలా కనుక్కోవాలి, మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాము, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలా అంటే ఇస్ ద రేట్ మ్యాక్సిమం లిమిట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆర్ బ్రోకరేజ్, లిమిట్ అనేది ఉందా అంటే ఎస్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై బ్రోకరేజ్ ఫిక్స్డ్ బై ఆర్బీఐ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్. సో అది ఫార్ములా. ఓకే. ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ బై డిపాజిటర్ ఎవరైతే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి. అదేంటంటే దట్ ఇంటెండింగ్ డిపాజిట్ షెల్ సబ్మిట్ అన్ అప్లికేషన్ టు ద కంపెనీకి ఒక అప్లికేషన్ ఇవ్వాలి. ఇట్ షెల్ కంటైన్ ఏ డిక్లరేషన్, డిక్లరేషన్ ఉండాలి. అది ఏంటి అంటే దట్ హీఈస్ నాట్ మేకింగ్ ద డిపాజిట్ అవుట్ ఆఫ్ బారోడ్ మనీ, ఏదైతే అమౌంట్ అప్పుగా తీసుకున్నాడో దాని నుండి డిపాజిట్ చేయట్లేదు అని చెప్పాలి. హీ ఈజ్ నాట్ మేకింగ్ ద డిపాజిట్ అవుట్ ఆఫ్ బారోడ్ మనీ. ఓకే. డిపాజిటర్ అని చెప్పాలి. తర్వాత డిపాజిట్ కావాలంటే ఒక నామినేట్ చేయొచ్చు. డిపాజిట్ మే నామినేట్ ఏ పర్సన్ టు హూమ్ హిస్ డిపాజిట్ షెల్ వెస్ట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిస్ డెత్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ డిపాజిట్ ఎవరైతే చనిపోతే ఇఫ్ ఇన్ కేస్ అతని ప్లేస్లో ఇంకొక నామినేట్ చేసి పెడతాను, నా అమౌంట్ ఏదైతే నేను డిపాజిట్ చేసినా రీపేమెంట్ మెచ్యూరిటీ టైంకి ఇఫ్ ఇన్ కేస్ నేను చనిపోయి ఉంటే ఇతనికి ఇవ్వండి అని చెప్పి ఒక నామినేట్ని పెట్టుకుంటాం. సో అండ్ ఎవరైనా డిపాజిట్ రిసిప్ట్స్, ఎవరైనా ఒక పర్సన్ డిపాజిటర్ మనకి అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం కదా, డిపాజిట్ చేస్తారు. సో మన అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం అని చెప్పి ఆ డిపాజిటర్కి ఎలా తెలుస్తుంది, మనం డిపాజిట్ రిసిప్ట్ మనం రిసీవ్ చేసుకున్నాం అమౌంట్ వచ్చిందని చెప్పి డిపాజిట్ రిసిప్ట్ అనేది ఇవ్వాలి. కంపెనీ షెల్ ఫర్నిష్ ఎ డిపాజిట్ రిసిప్ట్ టు ద డిపాజిటర్ within 21 days from receiving money, signed by an officer authorized by board of directors. రిసీవ్ చేసుకున్నప్పటి నుండి 21 days లోపల ఆ డిపాజిటర్కి మనం సెండ్ చేసేయాలి. కంపెనీ షెల్ ఫర్నిష్ డిపాజిట్ రిసిప్ట్ టు ద డిపాజిటర్ within 21 days ఫ్రమ్ రిసీవింగ్ మనీ. దట్ షుడ్ బి ఆ ఏదైతే రిసిప్ట్ ఉందో అది ఒక ఆఫీసర్ ఆథరైజ్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అతను సైన్ చేసి ఉండాలి. దాంట్లో ఏముండాలి, ఆ డిపాజిట్ రిసిప్ట్లో ఏమేమి ఉండాలి అంటే హింట్ గుర్తుపెట్టుకొని డ్రామా DRAMA అంటే ఏమేమి ఉండాలి, దాని కంటెంట్స్ ఏమి ఉండాలంటే డేట్ ఆఫ్ డిపాజిట్ ఎప్పుడు వచ్చినా డేట్ ఆఫ్ డిపాజిట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ డిపాజిటర్, అడ్రస్ ఆఫ్ డిపాజిటర్, మెచ్యూరిటీ డేట్, అమౌంట్ ఆఫ్ డిపాజిట్. ఓకే. అండ్ రిజిస్టర్ ఆఫ్ డిపాజిట్స్, మనకి డిపాజిట్స్ అనేవి వచ్చాయి, మనం ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. లైక్ ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏంటి అనేసి మెయింటైన్ చేయాలి. ఎప్పుడు వచ్చింది, ఏ టైంకి వచ్చింది, ఎంత అమౌంట్ అని చెప్పేసి. సో ఆ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్లో ఏమేమి ఉండాలి అంటే నేమ్, అడ్రస్ అండ్ పాన్ ఆఫ్ డిపాజిటర్స్, పర్టికులర్స్ ఆఫ్ గార్డియన్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ అయితే, పర్టికులర్స్ ఆఫ్ నామినీ ఉంటారు కదా వాళ్ళ డీటెయిల్స్, డిపాజిట్ రిసిప్ట్ నెంబర్, మనం డిపాజిట్ వచ్చింది దాని నెంబర్ రాసుకుంటాం వచ్చింది అని చెప్పి, డేట్, అమౌంట్, డ్యూరేషన్, రీపేమెంట్ డేట్ ఆఫ్ ఈచ్ డిపాజిట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డ్యూ డేట్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్, నాన్ డిడక్షన్ ఆఫ్ TDS, పర్టికులర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ ఛార్జ్ క్రియేటెడ్, ఏదైతే చేస్తాం పర్టికులర్ సెక్యూరిటీ చేస్తుంటాం కదా దాని డీటెయిల్స్, ఛార్జ్ క్రియేటెడ్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్, ఏమైతే చేస్తున్నా దాన్ని క్లియర్గా రాయాలి. నెక్స్ట్ సరే రిజిస్టర్ ఆఫ్ డిపాజిట్స్ అంటున్నాం. రిజిస్టర్ ఆ బుక్ ఎక్కడ మెయింటైన్ చేయాలంటే ఆ బుక్ ఎక్కడ ఉండాలంటే రిజిస్టర్డ్ ఆఫీస్, కంపెనీ రిజిస్టర్ ఆఫీస్లో ఉండాలి. వెన్ షుడ్ అన్ ఎంట్రీ బీ మేడ్ హియర్ అంటే ఎప్పుడైతే డిపాజిట్ రిసిప్ట్ తీసుకున్నావో అక్కడ నుండి వితిన్ 7 days లోపల ఎంట్రీ అనేది పడిపోయి ఉండాలి, బుక్లో రాసేసి ఉండాలి. లైక్ వితిన్ 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డిపాజిట్ రిసిప్ట్. డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ డిపాజిట్ మనీ వితిన్ 21 days లోపల ఆ రిసిప్ట్ అనేది డిపాజిట్కి సెండ్ చేయాలి. ఓకే. రిసిప్ట్ ఎప్పుడైతే అక్కడ నుండి డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డిపాజిట్ రిసిప్ట్ అక్కడ నుండి
అక్కడ నుండి వితిన్ 7 days లోపల ఎంట్రీ అనేది మెయిన్ చేయాలి. మనం ఈ డిపాజిట్ రిసీప్ట్ చేసుకున్నప్పటి నుండి డిపాజిట్ని అమౌంట్ని రిసీవ్ చేసుకున్నప్పటి నుండి వితిన్ 21 days లోపల రిసీప్ట్ని పంపించాలి. ఆ పేపర్ని రిసీవ్ చేసుకున్నాము అని చెప్పేసి డిపాజిటర్కి పంపించాలి. ఓకే, ఎప్పుడైతే డిపాజిట్ రిసిప్ట్ ఉందో అక్కడ నుండి 7 days, అక్కడ నుండి వితిన్ 7 days లోపల ఎంట్రీ అనేది మేడ్ అయిపోయి ఉండాలి. ఎంట్రీ షుడ్ బి ఆథెంటికేటెడ్ బై, ఎంట్రీ షుడ్ బి ఎవరు అథెంటికేట్ చేస్తున్నారు, ఓకే ఎంట్రీ ఎవరైతే యాక్సెప్ట్ ఓకే అన్ని కరెక్ట్గా చూసుకోండి అంటే డైరెక్టర్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఏమన్నా పెట్టుంటాం కదా, ఆథరైజ్డ్ ఆఫీసర్ ఒక పర్సన్ని అతను. ఆ రిజిస్టర్ అనేది ఎన్ని రోజులు మనం పెట్టుకొని ఉండాలి, ఎన్ని సంవత్సరాలు మన దగ్గర ఉండాలి. రిజిస్టర్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 years, 8 మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ ఇన్ ద రిజిస్టర్. లాస్ట్ ఎంట్రీ ఎప్పుడైతే పడిందో అక్కడ నుండి ఇన్ ద రిజిస్టర్ ఆ లాస్ట్ ఎంట్రీ ఎక్కడ ఉందో అక్కడ నుండి 8 years, అక్కడ నుండి 8 years మెయింటైన్ చేయాలి. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 years, మినిమం 8 years, మోర్ దాన్ నీ ఇష్టం, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 years. ఓకే సరే. డిపాజిట్ అనేది 2 names ఇద్దరు కలిసి చేశారు. డిపాజిట్ ఇన్ జాయింట్ నేమ్స్. కెన్ డిపాజిట్స్ బీ మేడ్ ఇన్ జాయింట్ నేమ్స్ అంటే ఎస్ చేయొచ్చు, బట్ ఎంతమంది అంటే 3 members, బట్ మ్యాక్సిమం 3 names. ఇది ఎలా అంటే జాయింట్లీ ఐదర్ ఆర్ సర్వైవర్, ఫస్ట్ నేమ్డ్ ఆర్ సర్వైవర్, ఎనీవన్ ఆర్ సర్వైవర్. సర్వైవర్ ఇస్ నాట్ నెసెసరీ. నేను ఎలా చదవచ్చు అంటే ఇఫ్ ఇంకా జాయింట్లీ ఇక్కడ ఒక డిపాజిట్ జరిగింది, అలా ఎలా చేశారంటే జాయింట్లు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే జాయింట్లు అంటే అందరి పేర్లు ఆల్ ద జాయింట్ డిపాజిట్ టుగెదర్ విల్ కలెక్ట్, వాళ్ళు అందరు రీపేమెంట్ ఆన్ మెచ్యూరిటీ షెల్ బి మేడ్. రీపేమెంట్ ఎవరెవరు చేస్తామంటే అందరికీ చేస్తాం. ఐదర్ ఆర్ సర్వైవర్, ఎనీవన్ ఆర్ సర్వైవర్ అని చెప్పి వాళ్ళ అమౌంట్ డిపాజిట్ చేసి ఉంటే ఐదర్ ఆఫ్ ద జాయింట్ డిపాజిట్స్ అయి ఉంటాయి, ఇద్దరికీ వస్తుంది. ఇలాంటి ఏమైనా సర్వైవర్ ఉంటే ఆ సర్వైవర్కి వస్తుంది. ఫస్ట్ నేమ్డ్ ఆర్ సర్వైవర్ అని చెప్పి వాళ్ళు డిపాజిట్ చేశారు. ఫస్ట్ నేమ్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అతనికి వస్తుంది, లేదంటే సర్వైవర్ ఎవరైనా ఉంటే అతనికి వస్తుంది అని అర్థం. ఏదో ఒక ఎనీవన్ అని చెప్పి అని అర్థం. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్. మెచ్యూరిటీ అనేది ఎప్పుడవుతుందంటే ఎగ్జాంపుల్ అక్టోబర్లో అవుతుంది అనుకుంటున్నాను, కానీ ముందుగానే వచ్చేసి సెప్టెంబర్లో నేను తీసేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు. ప్రీమెచ్యూర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్. వెన్ క్యాన్ ఏ డిపాజిటర్ రిక్వెస్ట్ ప్రీమెచ్యూర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే he can ask for it after expiry of 6 months from the date of deposits. డిపాజిట్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడు కావాలంటే అడగచ్చు అంటే రీపే చేసేయండి నాకు ఇచ్చిన డిపాజిట్ అమౌంట్ ఎప్పుడు అడగచ్చు అంటే నువ్వు డిపాజిట్ చేసి 6 months అయి ఉండాలి. ఆఫ్టర్ ఎక్స్పైరీ 6 months అయిపోతే దాని తర్వాత నువ్వు అడగచ్చు. ఎప్పుడంటే ఈ ప్రీమెచ్యూర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్ అని ఎప్పుడు అంటాము అంటే 6 months అయిపోయి ఉండాలి, అలాగే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ కంటే ముందే నువ్వు అడుగు ఉండాలి. దాన్ని ప్రీమెచ్యూర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్ అంటారు. అంటే నువ్వు డిపాజిట్ చేసి అక్కడ నుండి 6 months అయిపోయి ఉండాలి. దట్ ఈస్ ఆల్సో బిఫోర్ యాక్చువల్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ చేస్తుంటేనే దట్ ఈస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ప్రీమెచ్యూర్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్. పీరియడ్ ఫర్ విచ్ ఇంట్రెస్ట్ విల్ బీ పెయిడ్. సరే నేను తీసేసుకున్నాను, 6 months అయిపోయింది, దాని తర్వాత నా డిపాజిట్ తీసేసుకున్నా కదా, నాకు ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వరా మీరు, నా డిపాజిట్ అమౌంట్ మాత్రమే ఇస్తారా అంటే ఓన్లీ ఫర్ ద పీరియడ్ ఫర్ విచ్ ద డిపాజిట్ హ్యాస్ యాక్చువల్లీ రన్. ఎంతవరకు మన దగ్గర డిపాజిట్ ఉన్నాయో ఆ అమౌంట్ వరకే ఇస్తాము. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు పీరియడ్ కంప్లీట్ చేసేటప్పుడు ఇఫ్ ఫ్రాక్షన్ అమౌంట్ ఉంది సమ్ మంత్స్ బేస్ చేసుకుని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ ఇంకా ఆ మంత్స్ అనేది లెస్ దాన్ 6 months ఉంటే ఏం క్యాలిక్యులేట్ చేయం, దాన్ని ట్రీట్ చేయం. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫ్రాక్షన్ ఇస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 months ఉంటే అది ఇయర్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే నెక్స్ట్ ఇయర్ కూడా ఇతనికి మనము ఇంట్రెస్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తాం. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 months అయితే తీసుకుంటాం, లెస్ దాన్ 6 months ఉంటే తీసుకోం. ఇఫ్ ఇన్ కేస్ ప్రీమెచ్యూర్ అంటే మెచ్యూర్ కాకముందే నువ్వు వచ్చి డిపాజిట్ రీపేమెంట్ చేసేయమంటున్నావు కదా, సో నీకు అలానే మెచ్యూర్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు నువ్వు ముందుగా తీసుకునే తేడా ఏదైనా ఉండాలి కదా. అందుకని కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో నుంచి 1% అనేది లెస్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% ఈ డిపాజిట్స్ పైన పే చేసేది. నువ్వు ముందుగా తీసేసుకుంటున్నావు కాబట్టి మాకైనా మేము పెట్టుకున్నాం, ముందుగా ప్రీమెచ్యూర్ తీసేసుకుంటున్నావు కాబట్టి 1% లెస్ చేసేస్తున్నాం, నీకు 11% ఇస్తాము అని చెప్పి 1% లెస్ దాన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదర్వైజ్ పేయబుల్.
ఇది ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12% నుంచి 1% లెస్ చేసి ఇస్తాం ప్రీమెచ్యూర్, కానీ సమ్ సిచ్యువేషన్స్లో 12% ఇస్తాం, అంటే 1% తగ్గించాం. ఎలాంటి సిచ్యువేషన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రిడక్షన్ చేయం, రెడ్యూస్ చేయం. నో రిడక్షన్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇఫ్ డిపాజిట్స్ ప్రీమెచ్యూర్లీ రీపేడ్, ఇఫ్ డిపాజిట్స్ ఈస్ ప్రీమెచ్యూర్లీ రీపేడ్ to reduce total amount of deposits to bring it within permissible limits. See, permissible limits అని అంటే మీరు ఇంతవరకు యాక్సెప్ట్ చేయాలి డిపాజిట్స్. అలాంటప్పుడు కంపెనీ ఇట్ సెల్ఫ్ అయ్యో మనం ఇంతే అంటే 10 లక్షలు మాత్రమే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలి, ఇంకొక పర్సన్ ఒక పర్సన్ వచ్చిన 50,000 డిపాజిట్ కూడా యాక్సెప్ట్ చేసేసాం. సో అప్పుడు లేదు, ఒక టైం వచ్చిన తర్వాత అర్థమైంది లేదు మనం 10 లక్షలు మాత్రమే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయాలి, ఇప్పుడు మన దగ్గర 10,50,000 ఉంది, సో మనం 50,000 రిటర్న్ చేసేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అతనికి ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేయాలి. ప్రీమెచ్యూర్ అవ్వకముందు అతనికి ఇచ్చేసాం, మన సెల్ఫ్ మనం ఇచ్చేస్తున్నాం. సో అతనిదే లేదు కాబట్టి 1% లెస్ అయితే చేయకూడదు. ఓకే, ఇలా ఫుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చేయాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ దే ప్రీమెచ్యూర్లీ అమౌంట్ అనేది దేనికోసం వాళ్ళు డిపాజిట్ ఎందుకు ప్రీమెచ్యూర్గా తీసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు పే చేయాలి, ఏ పేమెంట్ ఎవరికి చేస్తున్నారంటే టు ప్రొవైడ్ ఫర్ వార్ రిస్క్ ఆర్ అదర్ రిలేటెడ్ బెనిఫిట్స్ టు పర్సోనల్ ఆఫ్ నావల్, మిలిటరీ ఆర్ ఎయిర్ ఫోర్సెస్ ఆర్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్. ఏదైనా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నారు అలాంటప్పుడు కనుక మీరు ఏదైనా ప్రీమెచ్యూర్ డిపాజిట్ కనుక పే చేస్తున్నట్లయితే డ్యూరింగ్ ఎమర్జెన్సీ డిక్లేర్ అండర్ ఆర్టికల్ 352 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దెన్ అప్పుడు కూడా నో రిడక్షన్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, అలా 1% లెస్ అనేది ఏమి ఉండదు. నాకు మరి హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ డిపాజిట్ టు ఎన్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆఫ్ డిపాజిట్ టు ఎన్ హయ్యర్ రేట్ ఆఫ్ కంపెనీ షెల్ పే ద డిపాజిటర్ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కావాలంటే పే చేయొచ్చు. ఎప్పుడు అంటే ఆ పర్సన్ ఎవరైతే డిపాజిటర్ ఉంటారో, ఇప్పుడు సపోజ్ అక్టోబర్లో మెచ్యూరిటీ అనేది అయిపోతుంది, కానీ ముందుగానే వచ్చి రెన్యూవల్ చేసుకోవాలి, అంటే కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ కూడా నా డిపాజిట్ని నేను మీ దగ్గర పెట్టాలనుకున్నాను రెన్యూవల్. ఇఫ్ హీ రెన్యూస్ ద డిపాజిట్ ముందుగా అంటే అప్పుడు వాళ్ళు కావాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు. ఇఫ్ దిస్ కండిషన్స్, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే, ఇఫ్ హీ రెన్యూస్ ద డిపాజిట్ బిఫోర్ ఇట్స్ యాక్చువల్లీ మెచ్యూరిటీ డేట్ ఫర్ ఏ పీరియడ్ లాంగర్ దాన్ ద అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఆఫ్ డిపాజిట్ చేసినట్లయితే ఈ కావాలంటే కంపెనీ షెల్ పే ద డిపాజిటర్ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ హీ రెన్యూస్ ద డిపాజిట్ బిఫోర్ ఇట్స్ యాక్చువల్ మెచ్యూరిటీ డేట్ ఫర్ ఎ పీరియడ్ లాంగర్ దాన్ ద అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఆఫ్ డిపాజిట్ రిటర్న్. నెక్స్ట్ డిపాజిట్ రిటర్న్ ఫామ్ DPT 3లో ఇవ్వాలి. అసలు ఏంటి డిపాజిట్ రిటర్న్ అంటే ఆడిటెడ్ రిటర్న్ ఆఫ్ డిపాజిట్స్. డిపాజిట్స్ ఏవైతే వాటిని ఆడిట్ చేస్తున్నాం, డిపాజిట్ రిటర్న్ ఆఫ్ డిపాజిట్, ఆడిటెడ్ రిటర్న్ ఆఫ్ డిపాజిట్స్ ఫామ్ DPT 3 ప్లస్ ఫీజ్ దట్ షుడ్ బి ఫైల్డ్ విత్ ROCతో ఫైల్ చేయాల్సి వస్తుంది. రిటర్న్ ఆఫ్ డిపాజిట్, ఆడిటెడ్ రిటర్న్ ఆఫ్ డిపాజిట్స్ ఫామ్ DPT 3లో ఉండేది ప్లస్ ఫీజ్తో పాటు ROCతో ఫైల్ చేయాలి. ఎప్పుడు అంటే ఆన్ ఆర్ బిఫోర్ 30th June కంటైనింగ్ డీటెయిల్స్ యాజ్ ఆన్ 31st March. ఇఫ్ ఇన్ కేస్ కంపెనీ అనేది ఫెయిల్డ్, ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్. ఇఫ్ ద కంపెనీ ఫెయిల్స్ టు పే చేయడంలో ఫెయిల్ అయింది, రీపే ద డిపాజిట్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్, కొద్దిగా హాఫ్ పే చేయడం, ఫుల్గానే పే చేయలేదు రీపేమెంట్ మెచ్యూర్ టైంకి, ఆర్ హాఫ్ పే చేయలేదు, ఆర్ ఇంట్రెస్ట్ పే చేయలేదు అనుకుందాం, ఏదో ఒకటి పే చేయడంలో డిఫాల్ట్ అయింది అనుకుందాం, ఫెయిల్ అయింది. అప్పుడు ఆ డిపాజిటర్ ఎవరైతే డిపాజిట్ చేశారో ఆ పర్సన్ డిపాజిటర్ మే అప్లై టు ఎన్సీఎల్టీ కంటే అప్లై చేయొచ్చు. ఇలా ఈ కంపెనీ నా డబ్బులు తీసేసుకుంది, నాకు ఇప్పుడు మెచ్యూరిటీ అయిపోయింది, కానీ వీళ్ళేమో అమౌంట్ ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ కట్టలేదు, అమౌంట్ ఇచ్చింది హాఫే ఇచ్చింది, ఇలా ఏమన్నా కంప్లైంట్ ఏదన్నా ఉంటే డిపాజిటర్ మే అప్లై టు ఎన్సీఎల్టీ ఫర్ అన్ ఆర్డర్ డైరెక్ట్ ఇన్ ద కంపెనీ టు పే చేయమని చెప్పండి అని చెప్పి వెళ్ళి మనం ఎన్సీఎల్టీకి చెప్తాం. సో అప్పుడు కనీసం అంటే ఇన్ ఆర్డర్ టు డైరెక్ట్ ఇన్ ద కంపెనీ టు పే సమ్ డ్యూ కొద్దిగా ఆర్ లాస్ ఆర్ డ్యామేజ్ ఇంకర్డ్ బై హిమ్ బికాస్ ఆఫ్ సచ్ నాన్ పేమెంట్. సమ్ డ్యూ కొద్దిగా పే చేయండి, ఆర్ లాస్ ఆర్ డ్యామేజ్ ఏదైతే మీరు పే చేయకపోవడం వల్ల అతను ఇంకర్ అయిన డ్యామేజ్ అయినా లాస్ ఏదైనా ఉంటే కనీసం అదన్నా పే చేయండి అని. ఆల్సో కంపెనీ షెల్ పే ఏ పీనల్ ఇంట్రెస్ట్, అతనికి డిపాజిటర్కి కంపెనీ అనేది పెనాల్టీ ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అంటే వాళ్ళు డిఫాల్ట్ అయ్యారు పే చేయకుండా. సో కంపెనీ షెల్ పే ఏ పీనల్ ఇంట్రెస్ట్ అట్ రేట్ ఆఫ్ 18% పర్ యానం విత్ రెస్పెక్ట్ టు మెచ్యూర్డ్ అండ్ క్లైమ్డ్ డిపాజిట్ రిమైనింగ్ అన్పెయిడ్. ఏవైతే అన్పెయిడ్ ఉన్నాయో ఆ పీరియడ్ ఓవర్ డ్యూ పీరియడ్ ఏదైతే ఉందో వాటిపైన ఆ పీరియడ్కి 18% పర్ యానం
పీనల్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి డిపాజిటర్కి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ అని లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్ డిపాజిట్స్. సో ఏవైతే డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్క్లోజ్ చేయాలి కదా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో. అదేంటంటే డిస్క్లోజర్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కంపెనీ అయితే డిస్క్లోజ్ యాజ్ ఎ నోట్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ చేయాలి. ఏంటంటే డిపాజిట్ మనీ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం ఎవరి దగ్గర నుంచి, డైరెక్టర్స్ నుండి. పబ్లిక్ కంపెనీ డిపాజిట్ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ డైరెక్టర్ దట్ షుడ్ బి డిస్క్లోజ్ యాజ్ ఎ నోట్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అయితే ప్రైవేట్ కంపెనీ అయితే డిస్క్లోజ్ చేయాలి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ అ నోట్గా. అండ్ అమౌంట్ అంటే డిపాజిట్ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ డైరెక్టర్స్ అండ్ దేర్ రిలేటివ్స్ ప్రైవేట్ కంపెనీ. ఓకే, సో ట్రస్టీ ఉంటారు అని చెప్పాం కదా. అపాయింట్మెంట్ ఆఫ్ ట్రస్టీ ఫర్ డిపాజిటర్స్. ఇఫ్ ద కంపెనీ షెల్ అపాయింట్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రస్టీ ఫర్ డిపాజిటర్స్. రిటర్న్ కన్సెంట్ అనేది తీసుకోవాలి. రిటర్న్ కన్సెంట్ షెల్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ దిస్ ట్రస్టీ బిఫోర్ అపాయింట్మెంట్. మీన్స్ అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంది, ఎలాంటి ఎవరి బలవంతం వల్లనో దేని వల్ల కాదు, నాకు ఇంట్రెస్ట్గా నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ట్రస్టీగా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పి ఒక కన్సెంట్ అనేది ఇవ్వాలి. రిటర్న్ కన్సెంట్ షెల్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద ట్రస్టీ బిఫోర్ అపాయింట్మెంట్. Statement that trustees for deposit have given such consent shall appear in the circular or advertisement with reasonable prominence. అంటే ఒక సర్క్యులర్లో కానీ అడ్వర్టైజ్మెంట్లో కానీ ఆ కన్సెంట్ ఏదైతే ఇస్తున్నారో అది అపియర్ అది కనిపించాలి దాంట్లో. అంటే ప్రాముఖ్యంగా, అంటే లైక్ ప్రొమినెన్స్ అంటే ఇంపార్టెంట్గా అట్లా కనిపించాలి, లైక్ హైలైట్ అయి ఉండాలి అలాగా. కంపెనీ షెల్ ఎగ్జిక్యూట్ ఎ డిపాజిట్ ట్రస్ట్ డీడ్ ఇన్ఫార్మ్ DPT to అట్లీస్ట్ 7 days బిఫోర్ ఇష్యూయింగ్ ద సర్క్యులర్ ఆర్ అడ్వర్టైజ్మెంట్. ఆ కంపెనీ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి డిపాజిట్ ట్రస్ట్ డీడ్ అనేది ఇన్ఫార్మ్ DPT to. ఎవరు డిపాజిట్ ట్రస్టీ అవ్వలేరు అంటే, ఇది చాలాసార్లు వచ్చింది, దీనిపైన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇతను అవ్వచ్చు అతను అవ్వకూడదు అని 6 క్వశ్చన్స్ వేస్తాడు ఒకేసారి. ఒక్కొక్క దానికి 1 మార్క్ అలాగా ½ మార్క్ ఇచ్చుంటాడు అనమాట. సో అలా కంపెనీ హూ ఈజ్ ఇన్ బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ట్రస్టీషిప్ సర్వీస్. ఏదైతే ఒక కంపెనీ ఉందో వాళ్ళ బిజినెస్ ఏంటంటే ట్రస్టీషిప్ సర్వీసెస్ ఇవ్వడం. వాళ్ళు డిపాజిట్ ట్రస్టీగా ఉండకూడదు. దే కెనాట్ బి అపాయింటెడ్. డైరెక్టర్, KMP, అదర్ ఆఫీసర్స్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ this company or associate of this company or subsidiary of this company or holding company of this company or a depositor in the company, వీళ్ళు కూడా అపాయింట్ అవ్వడానికి లేదు డిపాజిట్ ట్రస్టీగా. ఎనీ పర్సన్ రిలేటింగ్ టు ద అబోవ్, పైనుండే వాళ్ళకి లైక్ డైరెక్టర్కి, KMPకి, అదర్ పర్సన్కి, ఈ ఎంప్లాయీకి ఆ డిపాజిట్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి రిలేటెడ్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ట్రస్టీగా ఉండడానికి లేదు. పర్సన్ హూ ఈస్ ఇండెప్టెడ్ టు దిస్ కంపెనీ, దిస్ అసోసియేట్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, హోల్డింగ్ కంపెనీ ఆర్ ఎనీ సబ్సిడరీ ఆఫ్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీకి సబ్సిడరీ ఉన్న ఇది కంపెనీ అయినా, అసోసియేట్ కంపెనీ అయినా, సబ్సిడరీ అయినా, హోల్డింగ్ కంపెనీ అయినా, ఏమన్నా ఈ పర్సన్ ఎవరైతే అప్పు ఉన్నారో అతను ఇవ్వాల్సిన అతను పే చేయాల్సింది ఉంది ఈ కంపెనీస్ కంటే, అతను కూడా ట్రస్టీగా ఉండడానికి లేదు. ఏ పర్సన్ హూ హ్యాస్ గివెన్ గ్యారంటీ ఫర్ డిపాజిట్స్ యాక్సెప్టెడ్ బై ద కంపెనీ. ఇతను వేరే ఒక వాళ్ళ తరపున ఇతను గ్యారంటీ ఇచ్చాడు, ఆ పర్సన్ కూడా ట్రస్టీగా ఉండడానికి లేదు డిపాజిట్ ట్రస్టీగా. పర్సన్ హూ హ్యాస్ మెటీరియల్ పెక్యూన్ రిలేషన్షిప్ విత్ ద కంపెనీ. అంటే మెయిన్ రిలేషన్షిప్ ఉన్నట్టు, పెక్యూనర్ రిలేషన్షిప్. మెటీరియల్ పెక్యూనర్ రిలేషన్షిప్ ఉంది కంపెనీతో. సో అతను అప్పుడు కంపెనీ సైడ్ మాట్లాడేస్తాడు కదా, కాబట్టి కంపెనీతో సంబంధం లేని పర్సన్ ఉండాలన్నమాట. సో డిపాజిట్ ట్రస్టీగా అతను ఉండాలి. అండ్ అసలు ఏంటి డిపాజిట్ ట్రస్టీ ఇది రోల్ ఏంటి అంటే, మీటింగ్ ఆఫ్ డిపాజిట్ హోల్డర్స్ షెల్ బి కన్వీన్డ్ బై, ఇతను కన్వే చేస్తాడు అనమాట వాళ్ళకి. మీటింగ్ ఆఫ్ డిపాజిట్ హోల్డర్స్ షెల్ బి కన్వీన్డ్ బై డిపాజిట్ ట్రస్టీ ఆన్ రిటర్న్ రిక్వెజిషన్ సైన్డ్ by deposit holders holding more than or equal to 1/10 value of outstanding deposits. Happening of any breach or default, అయినా మోసం జరిగిన డిఫాల్ట్ అయినా ఆర్ ఎనీ ఈవెంట్ విచ్ విల్ ఎఫెక్ట్ ద ఇంట్రెస్ట్. వాళ్ళకి ఏమైనా జరిగేది ఏమైనా ఉంటే, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయినా వస్తుంది కంపెనీ నుంచి అన్నప్పుడు ఇతను కన్వే చేయాలన్నమాట. సో హ్యాపెనింగ్ ఆఫ్ ఎనీ బ్రీచ్ ఆర్ డిఫాల్ట్ ఆర్ ఎనీ ఈవెంట్ విచ్ విల్ అఫెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డిపాజిట్ హోల్డర్స్. రిమూవల్ ఆఫ్ ట్రస్టీ.
ఒక ట్రస్టీని రిమూవ్ చేసేయచ్చు అంటే నాట్ పాసిబుల్ అండి. అంటే ఆఫ్టర్ సర్క్యులర్ ఇష్యూ చేశారు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేశారు అండ్ బిఫోర్ ఆఫ్ హిస్ టర్మ్ చేసిన తర్వాత టర్మ్ అనేది ఇతనిది టర్మ్ ఇంకా అవ్వకముందే మీరైతే అతన్ని రిమూవ్ చేయలేరు. షల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్. బట్ దెర్ ఇస్ ఎ కేస్ ఏంటంటే కెన్ బి రిమూవ్డ్ విత్ కన్సెంట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ present at a board meetingలో ఆల్ డైరెక్టర్స్ ఉంటే యూ కెన్ రిమూవ్ ద ట్రస్టీ. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఈస్ రిక్వైర్డ్ టు హ్యావ్, ఇఫ్ ఇన్ కేస్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ద కంపెనీ ఈస్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, అట్లీస్ట్ వన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ షెల్ బి ప్రెజెంట్ ఇన్ సచ్ బోర్డ్ మీటింగ్. సో ఆల్ డైరెక్టర్స్ అన్నాం కదా, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉన్నట్లయితే వన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అనేది మాత్రం ఉండాల్సి ఉంటుంది. ఆల్టరింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ డిపాజిట్స్కి దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, వాటిని ఆల్టర్ చేయొచ్చా అంటే ఒక కంపెనీ అనేది ఆల్టర్ చేయలేదు. ఏ కంపెనీ కెనాట్ ఆల్టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద డిపాజిట్ ఆర్ డిపాజిట్ ట్రస్టెడ్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్, ఈ త్రీని కెనాట్ ఆల్టర్, అది ఆల్టర్ చేయలేదు. విచ్ మే ప్రూవ్, అదేమవుతుందంటే విచ్ మే ప్రూవ్ డిసడ్వాంటేజెస్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డిపాజిట్స్. ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో వాళ్ళకి అది డిసడ్వాంటేజెస్గా అన్నట్లు అవుతుంది మీరు అదేమన్నా ఆల్టర్ చేస్తే. ఎప్పుడైతే మీరు సర్క్యులర్ ఇష్యూ చేశారు, అడ్వర్టైజ్మెంట్ అనేది ఇష్యూ అయిపోయిందో, డిపాజిట్ని యాక్సెప్ట్ చేసేసారో, దాని తర్వాత యూ కెనాట్ ఆల్టర్, మీరు ఆల్టర్ చేయలేరు టర్మ్స్ అండ్ కండిషన్స్ని. అండ్ లాస్ట్ టాపిక్ ఏంటంటే అమౌంట్స్ నాట్ కన్సిడర్డ్ యాజ్ డిపాజిట్, ఎక్స్క్లూషన్స్ ఫ్రమ్ డిపాజిట్స్ యాజ్ పర్ రూల్ 2 subsection 1 subclause C ఆఫ్ కంపెనీస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ రూల్స్ 2014. చాలా 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 ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి ఏమైనా వచ్చింది అంటే ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీగా వచ్చి ఉంటుంది అని అర్థం. ఈ క్వశ్చన్స్ 14 కేటగిరీస్గా ఉంటుంది. ఏవైతే అమౌంట్ ఉన్నాయో వీటిని డిపాజిట్గా కన్సిడర్ చేయము, నాట్ కన్సిడర్ యాజ్ డిపాజిట్. ఫస్ట్ వచ్చి గవర్నమెంట్, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ అంటే ఏవేవి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ ఆర్ స్టాట్యుటరీ అథారిటీ, ఎనీ అదర్ సోర్స్ హూస్ రీపేమెంట్ ఈస్ గ్యారంటీడ్. ఎవరిచ్చారు గ్యారంటీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అయినా ఇచ్చి ఉంటే అది డిపాజిట్గా ట్రీట్ చేయము. సో గవర్నమెంట్ కేటగిరీ ఇస్ ఓవర్. నెక్స్ట్ ఫారెన్ కేటగిరీ. సెకండ్, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారెన్ గవర్నమెంట్ నుంచి ఆర్ ఫారెన్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్, మల్టీలేటరల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెన్ బాడీ కార్పొరేట్స్, ఫారెన్ సిటిజన్స్ నుండి, ఫారెన్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీస్, పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, ఫారెన్ కొలాబరేటర్స్, ఫారెన్ అథారిటీస్, వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా అమౌంట్ వచ్చి ఉంటే దట్ ఈస్ నాట్ డిపాజిట్. నెక్స్ట్ కేటగిరీ బ్యాంకింగ్ కేటగిరీ. ఇఫ్ యూ రిసీవ్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నావు, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ లోన్గా అన్న ఆర్ ఫెసిలిటీ, యాజ్ ఎ లోన్ ఆర్ ఫెసిలిటీ ఫ్రమ్ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్, యాజ్ ఎ లోన్గా అన్న ఫినాన్షియల్ అసిస్టెన్స్గా ఫ్రమ్ పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రీజనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ షెడ్యూల్ బ్యాంక్స్ నుంచి తెచ్చుకుంటే కూడా డిపాజిట్గా కన్సిడర్ చేయం. అమౌంట్స్ రిసీవ్డ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూ చేసి మీరు ఏమైనా అమౌంట్ వచ్చినట్లయితే కూడా ఇన్స్ట్రుమెంట్స్ కేటగిరీ ఇది మనం వచ్చింటే కూడా కన్సిడర్ చేయం. అంటే ఎలా అంటే కమర్షియల్ పేపర్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఆర్ నోటిఫికేషన్స్, ఇలా ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూ చేసిన అమౌంట్ రిసీవ్ చేసుకుంటే అది కూడా డిపాజిట్ అవ్వదు. అమౌంట్ రిసీవ్డ్ టువర్డ్స్ సెక్యూరిటీస్ లైక్ సెక్యూరిటీస్ కేటగిరీ, అమౌంట్స్ రిసీవ్డ్ టువర్డ్స్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ సెక్యూరిటీస్. ఎగ్జాంపుల్ షేర్ అప్లికేషన్ మనీ ఎలా అంటే ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ షేర్ అప్లికేషన్ మనీ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నా అక్కడ నుంచి షేర్ షుడ్ బి అలాట్ చేసేసి ఉండాలి. ఎప్పుడైతే నీకు అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నావో అక్కడ నుంచి నువ్వు షేర్స్ అన్న అలాట్ చేసేయాలి. ఎప్పటి లోపల అంటే వితిన్ 60 days లోపల నువ్వు అలాట్ చేసేసి ఉండాలి. ఇఫ్ నువ్వు అలాట్ చేయలేదు, ఇఫ్ షేర్స్ ఆర్ నాట్ అలాటెడ్ ద అప్లికేషన్ షుడ్ బి రీఫండెడ్ వితిన్ నెక్స్ట్ 15 days, 60 days లోపల అలాట్ చేసి ఉండాలి. చేయలేదు అన్నప్పుడు రీఫండ్ ఇచ్చేసే అమౌంట్ ఏదైతే షేర్ అప్లికేషన్ మనం రిసీవ్ చేసుకున్నావో వితిన్ నెక్స్ట్ 15 days లోపల రీఫండ్ ఇచ్చేయాలి. అలా 15 days లోపు నువ్వు రీఫండ్ చేయలేదు అంటే ఇఫ్ నాట్ సో రీఫండ్ ద అప్లికేషన్ మనీ విల్ బీ నౌ కన్సిడర్డ్ యాజ్ డిపాజిట్. రీఫండ్ చేయొచ్చు అన్నప్పుడు రీఫండ్ చేయకపోతే ఆ 15 days ల్యాప్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ అమౌంట్ అనేది రీఫండ్ షేర్ అప్లికేషన్ మనీ అనేది డిపాజిట్గా కన్సిడర్ చేస్తాం. Further any adjustment of the application amount for any other purpose then shall not be treated as refund. సో అప్పుడు ఏమన్నా చేసినట్లయితే, అప్పుడు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుంటే అమౌంట్ ఏదైనా ఉన్నట్లయితే ఆ పర్పస్కి షల్ నాట్ బి ట్రీట్ as రీఫండ్గా అయితే దాన్ని ట్రీట్ చేయం. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ డైరెక్టర్స్ ఆర్ రిలేటివ్స్, డైరెక్టర్స్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్లయితే
ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కంపెనీ అయితే డైరెక్టర్, ప్రైవేట్ కంపెనీ అయితే డైరెక్టర్ ఆర్ హిస్ రిలేటివ్. దీనికి కండిషన్స్ ఉన్నాయి, ప్రీ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి సచ్ డైరెక్టర్ ఆర్ రిలేటివ్ షెల్ ఫర్నిష్ టు ద కంపెనీ ఏ రిటర్న్ డిక్లరేషన్ దట్ ద అమౌంట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ద బారోడ్ ఫండ్స్ నుంచి కాదు అని చెప్పి కండిషన్ అది ఓకే అయి ఉండి, అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద అమౌంట్స్ రిసీవ్డ్ షెల్ బి డిస్క్లోజ్ ఇన్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్. దీంట్లో డిస్క్లోజ్ చేస్తున్నట్లయితే ఈ 2 కండిషన్స్ ఓకే అయ్యింది. ద ప్రీ కండిషన్స్ ఫుల్ఫిల్డ్, రెండు అవును బారోడ్ ఫండ్స్ నుంచి ఇవ్వలేదు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో డిస్క్లోజ్ చేస్తున్నాము అంటే డిపాజిట్ కాదులే, లేదు వాళ్ళు ఒకటి సాటిస్ఫై లేదు, బారోడ్ ఫండ్స్ నుంచే ఇచ్చారంట, ఏంటి బారోడ్ ఫండ్స్ నుంచే ఇచ్చారా, నాట్ ఫుల్ఫిల్డ్ అంటే ఇది ఫుల్ఫిల్ అవ్వలేదు అంటే నా డిపాజిట్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో ఇది డైరెక్టర్ అండ్ రిలేటివ్ కేటగిరీ అయిపోయింది. నెక్స్ట్ కేటగిరీ డిబెంచర్స్ అండ్ బాండ్స్ రిలేటెడ్. అమౌంట్స్ రైజ్డ్ బై ఇష్యూ ఆఫ్ అమౌంట్స్ మనకి వచ్చింది దేని వల్ల అంటే డిబెంచర్ ఇష్యూ చేయడం వల్ల ఆర్ బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల. అవి సెక్యూర్డ్ అండ్ దే ఆర్ సెక్యూర్డ్ బై ఫస్ట్ ఛార్జ్ ఆర్ secured against tangible assets of the company, the value of which as assessed by the registered valuer. ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో చార్జ్ క్రియేటెడ్ ఈస్ మోర్ దాన్, ఆ అమౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్, వాటికంటే ఎక్కువ అయి ఉండాలి. అండ్ కంపల్సరీ కన్వర్టబుల్ అయి ఉండాలి. ఆ డిబెంచర్స్ కన్వర్టబుల్ అయి ఉండాలి, కంపల్సరీ కన్వర్టబుల్ అయి ఉండాలి. బాండ్స్ కూడా కంపల్సరీ కన్వర్టబుల్ బాండ్స్ అయి ఉండాలి. కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అయి ఉండాలి. కన్వర్టబుల్ ఎలా, దేంట్లో కన్వర్టబుల్ అంటే కన్వర్టబుల్ ఇంటూ ఈక్విటీ షేర్స్ విత్ ఇన్ 10 years. ఈక్విటీ షేర్స్ విత్ ఇన్ 10 yearsలో దే ఆర్ కన్వర్టబుల్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్. ఓకే, అండ్ డిబెంచర్స్ ఏమైనా ఉన్నట్లయితే దట్ ఆ అమౌంట్ ఏమైనా ఉన్నట్లయితే లిస్టెడ్ ఆన్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇలా ఇవి ఏమన్నా మీరు అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు, ఈ డిబెంచర్స్ని ఇష్యూ చేసి ఈ బాండ్స్ని ఇష్యూ చేసినట్లయితే ఆ అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ ఈ కండిషన్స్ అనేవి ఓకే అయిపోయి ఉంటే ఆ అమౌంట్ అనేది నాట్ కన్సిడర్డ్ యాజ్ డిపాజిట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇది చాలా అడిగాడు, 2 మార్క్స్ అడిగినట్టున్నాడు. ఎంప్లాయీ నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం. ఫస్ట్ కన్సిడర్ 3 కండిషన్స్. అమౌంట్ ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నామో ఆ అమౌంట్ దట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హిస్ యాన్యువల్ శాలరీ. అలా అతని యాన్యువల్ శాలరీ కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అండ్ కండిషన్ 2 ఏంటంటే అండర్ ఈ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వల్లనే అయి ఉండాలి. కండిషన్ నెంబర్ 2. కండిషన్ 3 ఏంది, ఇన్ ద నేచర్ ఆఫ్ నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీ డిపాజిట్ అయి ఉండాలి. నేచర్ ఆఫ్ నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీ అయి ఉంటే సెక్యూరిటీ డిపాజిట్ అయితేనే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే అది డిపాజిట్ అవ్వదు, లేకుంటే అది డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ కేటగిరీ, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరి దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకున్న అమౌంట్ రిసీవ్డ్ బై ఈ కంపెనీస్ కనుక అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్లయితే అది కన్సిడర్ చేయం, అది డిపాజిట్గా కాదు. నిధి కంపెనీ అమౌంట్ రిసీవ్ చేసుకుంది, అమౌంట్ రిసీవ్డ్ బై నిధి కంపెనీ, that is not considered as deposit. Is as subscription of a chit under the Chit Fund Act 1982, under any collective investment scheme from alternate investment funds, domestic venture capital funds, infrastructure investment trust, real estate investment trust, mutual funds, so will not be considered as deposit. Any non-interest bearing amount received or held in ట్రస్ట్లో మీరు ఏదైనా నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నా ఆర్ హెల్డ్ ఇన్ ట్రస్ట్లో పెట్టున్నా సరే that will be not be considered as deposit. Amount received by a company from any other company, intercompany ownings, intercompany deposits category. Intercompany deposits, ఒక కంపెనీ రిసీవ్ చేసుకుంది డిపాజిట్ ఎవరి దగ్గర నుంచి, ఇంకో కంపెనీ నుంచి, అది డిపాజిట్ అవ్వదు. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ద రిలేటివ్స్ ఆర్ బోత్. ప్రమోటర్స్ దగ్గర నుండి ఆర్ రిలేటివ్స్ దగ్గర నుండి, ఇలాంటి ఇద్దరు నుండి ఏదైనా నువ్వు అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్లయితే అది డిపాజిట్ అవ్వదు. ఎలాంటప్పుడు అది డిపాజిట్ అవ్వదు అంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు రిసీవ్ చేసుకున్న బై వే ఆఫ్ అన్సెక్యూర్డ్ లోన్ ఆర్ అండర్ స్టిపులేషన్ ఇంపోజ్డ్ బై ద లెండింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే వాళ్ళు ఇలా పెట్టున్నారు, ఇలా చేయాల్సింది అన్నట్టు పెట్టినట్లయితే అప్పుడు ఎంటర్ స్టిపులేషన్ ఇంపోజ్డ్ బై ద లెండింగ్ ఇన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్. ద అన్సెక్యూర్డ్ లోన్ షెల్ బీ కన్సిడర్డ్, ఏదైతే అన్సెక్యూర్డ్ లోన్ షెల్ బీ కన్సిడర్డ్ యాజ్ డిపాజిట్ ఇఫ్ ద కంపెనీ రీటైన్స్ ఇట్ ఈవెన్ ఆఫ్టర్ ద లెండింగ్ ఇన్స్టిట్యూషన్ లోన్ ఇస్ రీపేడ్ చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే అప్పుడు దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డిపాజిట్. అదర్వైజ్ దిస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ దిస్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ డిపాజిట్. కన్వర్టబుల్ నోట్, రిలేటింగ్ టు కన్వర్టబుల్ నోట్, అమౌంట్ రిసీవ్డ్ బై వే ఆఫ్ కన్వర్టబుల్ నోట్. ఏమైనా కన్వర్టబుల్ నోట్ ద్వారా మీరు ఏమైనా అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్లయితే ఇఫ్ ఇన్ కేస్ కన్వర్టబుల్ నోట్ ఇస్ రిసీవ్డ్ బై ఏ స్టార్ట్అప్ కంపెనీ మీన్స్ ప్రైవేట్ కంపెనీ రికగ్నైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్.
అండ్ కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2, మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 lakhs ఇన్ ఏ సింగిల్ ట్రాన్చ్ రిసీవ్ చేసుకున్నట్లయితే ఆ కన్వర్టబుల్ ఇంటూ ఈక్విటీ షేర్స్ ఆర్ రీపేబుల్ విత్ ఇన్ 10 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే దట్ ఈస్ నాట్ ఎ డిపాజిట్, అదర్వైజ్ ఇట్ ఈస్ డిపాజిట్. ఎనీ అమౌంట్ రిసీవ్డ్ యాజ్ అడ్వాన్స్, మీరు ఏదైనా అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నారు ఎలా అంటే ఫర్ గూడ్స్ ఆర్ ప్రొవిజన్స్ ఆఫ్ సర్వీస్ కోసం, అంటే దే ఆర్ అమౌంట్ అయితే అడ్జస్ట్ చేసేస్తాం విత్ ఇన్ 35 days, విత్ ఇన్ 365 days ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి విత్ ఇన్ 365 daysలో వీ కెన్ అడ్జస్ట్ ఇట్ అన్నప్పుడు అదర్ లిమిట్ ఆఫ్ 365 days విల్ నాట్ అప్లై ఇఫ్ అడ్వాన్స్ ఇస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్, అప్పుడు అప్లికబుల్ అవ్వదు. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యి ఉంటే నాట్ ఏ డిపాజిట్, అదర్ ఇట్ ఈస్ డిపాజిట్. సెకండ్ కండిషన్, దీంట్లోనే నెక్స్ట్ కనెక్షన్ విత్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే అడ్వాన్స్ దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ డిపాజిట్. Security deposit for performance under a contract, long-term project for supply of capital goods, for warranty is less than or equal to lower of period as per common business practice or 5 years under the directions of central government or state government. Subscription of publication will be deposited if advance become refundable for 15 days. So this is called advance. సో దీంతో మొత్తానికి మనకు డిపాజిట్ చాప్టర్ అయిపోయింది. సో ఈ ఏవైతే నాన్ కన్సిడర్స్ డిపాజిట్ ఉంటాయో ఇవి రిపీటెడ్గా చదువుకుంటూ ఉంటే ఈజీగా గుర్తుంటుంది. సో 2 to 3 times రివైజ్ చేయండి, క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, బాగా గుర్తుంటుంది. ఓకే, బాయ్, ఆల్ ది బెస్ట్. Please subscribe, like, share and comment.